అందరికీ నమస్తే అండి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వ్యూహరచన చేయడానికి వైసీపీకి ఇంటర్నల్గా సహకరించడానికి ప్రభుత్వంలో అంతర్గత సమాచారాన్ని, పాలసీ డెసిషన్స్లో లోపాలని, ప్రభుత్వంలో విధానపరమైన అంశాలని లోపాలని అండ్ అంతర్గతంగా జరుగుతున్న అవినీతి అండ్ ఇతర అంశాలని, కాంట్రాక్టు అంశాలని కూడా వైసీపీ వాళ్ళకి చేరవేయడానికి కొంతమంది ఐఏఎస్లు ఈ మధ్య సమావేశమయ్యారు అనే వార్త మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చింది అండ్ బాగా సంచలనమైంది. వాళ్ళందరూ కూడా మొన్న శుక్రవారం 6వ తేదీన తాడేపల్లిలోని ఒక అపార్ట్మెంట్లో కలిశారు. అపార్ట్మెంట్ దగ్గర బయట కార్లు ఎక్కువగా ఉండడం, ప్లస్ ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఎవరెవరు వెళ్తున్నారు అనేది తెలియడం, దాంతో వాళ్ళందరూ అప్రమత్తమయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చివరి 2 ఏళ్ళు సీఎస్గా పనిచేసిన ఒక కీలకమైన ఐఏఎస్ అధికారి, ఆయన ప్రస్తుతం రిటైర్ అయ్యారు. ఆయనది కడప జిల్లానే. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, వాళ్ళ కుటుంబానికి కావాల్సిన వ్యక్తి ఎవరనేది అందరికీ తెలుసు. ఆయన 2022 నుంచి 2024 మధ్యలో సీఎస్గా కూడా పనిచేశారంట. సో ఆయన ఐఏఎస్లు, ఆయన సీఎస్గా పనిచేశారంటే ఖచ్చితంగా ఐఏఎస్లో చాలామందితో ఆ పరిచయాలు ఉంటాయి, ఆ ర్యాపో, ఆ లైజనింగ్ ఉంటుంది కదా. సో ఐఏఎస్ల బలాలు బలహీనతలు అన్నీ తెలుస్తాయి. కాబట్టి ఆ పరిచయం కొద్దీ, ఆ నెట్వర్క్ కొద్దీ కొంతమంది ఐఏఎస్లను ఆయన పిలవడం, ఆ రోజు 12 మంది వెళ్ళడం, ఆ సీసీటీవీ ఫుటేజ్లు బయటకు రావడం అండ్ అదంతా బయటకు వెళ్ళడంతో మీడియాకి తెలిసిపోయింది, ఇంటెలిజెన్స్కి తెలిసిపోయింది, సీఎంఓకి రిపోర్ట్ వెళ్ళిపోయింది, సీఎం గారికి, లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం గారికి అందరికీ తెలిసిపోయింది ఎవరెవరు వెళ్ళారు అని. సో అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ని అలర్ట్ చేశారు. వెళ్ళారు, ఓకే. వెళ్ళిన తర్వాత ఇదే చర్చించారని ఎలా వాళ్ళని మందలించగలరు, ఎలా వాళ్ళకు నోటీసులు ఇవ్వగలరు? ఏమో వాళ్ళ పర్సనల్ పని మీద వెళ్ళారేమో అంటారు. మా ఐఏఎస్లో మేమందరం సరదాగా కలుసుకోవడానికి టీ పార్టీకి వెళ్ళామని చెప్తారు. అవును, మాకు వైసీపీ వాళ్ళు పిలిచారు, వైసీపీ వాళ్ళకి మేము సమాచారం ఇవ్వడానికి వెళ్ళామని ఏం చెప్తారు? చెప్పరు కదా. సో వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. అందుకని అప్పటి నుంచి ఇంటెలిజెన్స్ కూడా అలర్ట్ అయింది. అయితే వీళ్ళు ఆదివారం ఏం చేశారంటే హైదరాబాద్లోని ఒక ఫ్లాట్లో కలిశారు. సో ప్రస్తుతం ఒక ఐపీఎస్ అధికారి, సీనియర్ ఐపీఎస్ అధికారి అనమాట. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అండ్ చంద్రబాబు గారి అరెస్టు సమయంలో కీలకంగా వ్యవహరించిన ఒక ఐపీఎస్ అధికారి. ఆయనది కూడా రాయలసీమ ప్రాంతమే. సో ఆయనకు హైదరాబాద్లో ఒక విల్లా ఉంది. అక్కడ ఈ ఐఏఎస్లు కొంతమంది బ్యూరోక్రసీ అధికారులు మొన్న వెళ్ళి కలిశారంట ఆదివారం. సో ఆ విషయం కూడా మీడియాకి తెలిసిపోయింది అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్కి తెలిసిపోయింది. సో అందుకని ఇప్పుడు దాదాపుగా ఒక 12 మంది ఐఏఎస్ అధికారుల మీద అండ్ ఒక 4 ఐపీఎస్ అధికారుల మీద ఫుల్ నిఘా ఉంది. 24/7 వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, ఏం చేస్తున్నారు, డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ బయటకు ఇస్తున్నారా అదంతా కూడా మానిటర్ చేయమని అండ్ ఆ డిపార్ట్మెంట్ ఇతర ఐఏఎస్ అధికారులని అండ్ ఆ డిపార్ట్మెంట్ మంత్రుల్ని కూడా సీఎంఓ అలర్ట్ చేసింది. సీఎం గారు ప్రత్యక్షంగా అలర్ట్ చేశారు. సో వాళ్ళని ఒక అప్రాధాన్య పోస్టుల్లోకి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ చంద్రబాబు గారితో సమస్య ఏంటంటే కాస్త మొహమాటం అండ్ భయం, నాంచుడు ధోరణి ఎక్కువ. అదే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు తనకు వ్యతిరేకంగా ఐఏఎస్ అధికారులు ఇలా గూడుపుటాని చేస్తున్నారు అని తనకు తెలిస్తే మారు ఆలోచన లేకుండా వాళ్ళని అప్రాధాన్య పోస్టులో తోసేస్తారు, లేదా ఏదో ఒక సాకుతో సస్పెండ్ చేసి పడేస్తారు, బయటకు పంపించేస్తారు, సెక్రటేరియట్లో తన చుట్టూ ఉండనివ్వరు. కానీ చంద్రబాబు గారు అలా కాదు. ఐఏఎస్లకు విలువనిస్తారు. అరే వాళ్ళు ఎంతో కష్టపడి సివిల్ సర్వీసెస్కి వెళ్ళి ఇంత ఈ హోదాలో ఉన్నారు, వాళ్ళని మనం విలువ ఇవ్వాలని గౌరవిస్తారు. సో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే స్వేచ్ఛని ఇచ్చినట్టే ఉంటారు, కానీ తన పట్టులో ఉంచుకుంటారు. చంద్రబాబు గారు స్వేచ్ఛనిస్తారు, పట్టు కోల్పోతారు. సో అందుకే ఇప్పుడు ఆ చంద్రబాబు గారిలో ఉన్న ఈ మొహమాటాన్ని, ఈ భయాన్ని, ఈ నాంచుడు ధోరణిని అలుసుగా చేసుకొని ఐఏఎస్లు కొంతమంది గూడుపుటాన్ని చేస్తున్నారు. ఆ విషయం 4 రోజుల కిందట బయటకు వచ్చి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందనమాట. సో ఇప్పుడు తాజా అప్డేట్ ఏంటంటే వాళ్ళ కదలికల మీద 24/7 నిఘా పెట్టి ఎక్కడైనా ఎవరైనా తప్పుకు దొరికితే ఇమీడియట్గా వాళ్ళని పక్కన పెట్టడానికి రెడీ అవుతున్నారు. చంద్రబాబు గారు అయితే నాంచుతారు, కానీ లోకేష్ గారు నాంచే టైప్ కాదు. సో ఆల్రెడీ లోకేష్ గారు దీని మీద ఫాలోఅప్ చేస్తున్నారు. ఎవరెవరు ఐఏఎస్లు, ఎందుకు వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ పర్సనల్ వ్యవహారాలు ఏంటి, సో ఎందుకు కలిశారు, ఎవరైనా డిపార్ట్మెంట్ ఇంటర్నల్ వ్యవహారాన్ని బయటకు తీసుకెళ్తున్నారా, ఇవన్నీ కూడా పట్టుకున్నారనమాట. సో మేబీ ఉంటాయి కొంచెం మార్పులు అయ్యి కరెక్ట్గా పక్కా సమాచారం దొరికిన తర్వాత ఉంటాయి. సో దీని మీద ఇంటెలిజెన్స్ సమాచారం కదలికలే జరుగుతున్నాయి అన్నమాట. థ్యాంక్ యూ.